టు ఎడిటోరియల్ లైన్ ఛానల్. ఈరోజు మనం ఏపీ డిప్లొమా C23, C20, C16 కరికులం స్టూడెంట్స్‌కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయనే దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో, దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూడండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు హ్యాపీ న్యూ ఇయర్ పార్టీ ఎలా చేసుకున్నారు? ఈ ఇయర్ ఏదైనా సాధించాలనుకుంటున్నారా? లేదా ఏం సాధిస్తారు అని కామెంట్ చేయండి. సో, ఇంకా వీడియోలోకి వస్తే C23, C20, C16 డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయని అందరూ ఆందోళనతో అయితే ఉన్నారు. సో, దీనికి సంబంధించి నేను హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేశాను. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనకి ఈ వీక్లోనే జనవరి 1st వీక్లోనే రావచ్చు అని చెప్తున్నారు. సో, ఖచ్చితంగా చెప్తున్నారు. ఇంకా సర్వర్లోకి మన రిజల్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళు ఎప్పుడైతే అప్లోడ్ కంప్లీట్ అవుద్దో మొత్తం రిజల్ట్స్ అప్పటికప్పుడే మనకి రిజల్ట్స్ రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. సో, ఎవరు మిస్ కాకండి. డైలీ అప్డేట్ అయితే ఇస్తాను. ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో వెంటనే నేను వీడియో పెట్టేస్తాను. సో, దాని ద్వారా మీరు మీ యొక్క రిజల్ట్స్ని అయితే చూసుకోవచ్చు. సో, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారో కామెంట్ చేయండి. ఐ థింక్ అందరూ పాస్ అవుతారని అనుకుంటున్నాను. మనకి ఎస్బీ టెట్ వాడు ఇలాగే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నోటిఫికేషను చెప్పకుండానే ఎప్పుడు కంప్లీట్ అయితే ఆ రిజల్ట్స్ని అప్పటికప్పుడే రిలీజ్ చేసేస్తూ ఉంటాడు. సో, దీనికి మీరు ఏం టెన్షన్ కాకండి. చాలామంది టెన్షన్ అవుతున్నారు రిజల్ట్స్ పాస్ అవుతారా లేదా అని. మనం టెన్షన్ పడకూడదు. అంతా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరో మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను వెంటనే వీడియో పెట్టగానే మీకు రిజల్ట్స్ వచ్చినాయని తెలుస్తుంది. ఆ తెలియడం ద్వారా మీరు వెబ్సైట్ ద్వారా ఈ యొక్క వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో, మీరు ఫస్ట్గా ఇక్కడ వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇలాగా క్లిక్ హియర్ టు లేదని రిజల్ట్స్ అని చూపిస్తుంది. అక్టోబర్ ఆర్ నవంబర్ రిజల్ట్స్ అని. సో, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. రిజల్ట్స్ని చూసుకోవచ్చు. సో, ఎగ్జాంపుల్గా మీకు రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలో చూస్తే ఇక్కడ ఎగ్జాంపుల్గా క్లిక్ చేస్తే ఇక్కడ వెబ్సైట్ కూడా డౌన్ అవుతుంది, ఎర్రర్ వస్తుంది. సో, మీరు చూసుకోవచ్చు. ఇంకా అప్లోడింగ్ ప్రాసెస్లోనే ఉన్నట్టున్నారు. సో, ఎవరు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేయడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.